నమస్తే టీవీ49 న్యూస్ కి స్వాగతం. విలాసాలకు అమ్మాయిలకు మద్యానికి బానిసై 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కట్ట అర్జున్, మంగా ప్రసాద్, షేక్ బాబా, షేక్ అజీంలను 4 ముద్దాయిలను పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకొని వారి నుంచి 64 గ్రాముల బంగారు వస్తువులు, 2 కేజీల 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు 2,80,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. వీరు రాజోలు, ఆత్రేయపురం, ఇరగవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పెదవేగి స్టేషన్ల పరిధిలో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బంజారా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు చేసినట్లు తెలిపారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న అమలాపురం క్రైమ్ సీఐ గజేంద్ర కుమార్, రాజోలు సీఐ నరేష్ కుమార్ మరియు ఎస్ఐలు పరదేశి, బాలకృష్ణ, రాజేష్ కుమార్లతో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను రాజోలు సీఐని మాట్లాడుతున్నాను. రాజోలు సర్కిల్ పరిధిలోను మరియు నైబరింగ్ స్టేషన్స్లోనూ జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రాజోలు సర్కిల్ పరిధిలో నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారితో పాటు 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము, అన్ని మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 4 ముద్దాయిలు మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 ముద్దాయిలు కూడా ఒక 4 రోజుల క్రితం ములికిపల్లిలో ఒక గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. అదే ఒక్క నేరంతో అదొకటే కాకుండా ఇంకా సుమారుగా 10 నేరాలు వాళ్ళు చేశారు. మన కోనసీమ జిల్లాలో సంబంధించి రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాజోలు పోలీస్ స్టేషన్ 3 కేసులు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇరగవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి 1 కేసు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 కేసులు, అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1. అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది. అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము 64 గ్రాముల గోల్డ్, సిల్వర్ వచ్చేసి 2 కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి 2,80,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ అఫెన్స్ ఒకటి చేశారు. ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు వచ్చేసి కట్ట అర్జున్, సోదే మంగా ప్రసాద్, వీళ్ళిద్దరు నేరాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి వచ్చేసి షేక్ అజీజ్ అని ఒక పాత నేరస్తుడు ఉన్నాడు. ఇతను ఏంటంటే ఇతను సలహాలు ఇస్తుంటాడు, ఏ విధంగా నేరం చేయాలి ఏంటని చెప్పేసి. వీళ్ళందరూ కూడా ఒక చోట ప్లాన్ చేసుకొని నేరాలు చేస్తారు. ఈ షేక్ అజీజ్ అయితే నేరం చేయడానికి రాడు. ఈ కట్ట అర్జున్, సోదే మంగా ప్రసాద్ వచ్చి నేరాలు చేస్తారు. తర్వాత వీళ్ళకి బెయిల్ పెట్టడం, తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ గోల్డ్ ఏదైతే దొంగతనం చేసి గోల్డ్ ఇస్తారో ఆ గోల్డ్ షేక్ అజీజ్ మరియు షేక్ బాషా అన్న వాళ్ళు వేరే చోట అమ్మడం కానీ వేరే గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టడం చేసి వాళ్ళకి సొమ్ము వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కట్ట అర్జున్ అనే అతను ఇక్కడ బీసావరం చెందిన అతను, ఇతని మీద సుమారుగా 10 కేసులు ఉన్నాయి. తర్వాత సోదే మంగా ప్రసాద్ అనే అతను జంగారెడ్డిగూడెం దగ్గర కొయ్యలగూడెం సంబంధించిన అతను. వీళ్ళిద్దరూ కూడా జైల్లో పరిచయం అయ్యారు. జైల్లో పరిచయం అయిన మీదట వీళ్ళిద్దరూ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షేక్ అజీజ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఈ కట్ట అర్జున్కి జైల్లో పరిచయం అయ్యాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది. అలాగే షేక్ బాషీ కూడా వీళ్ళకు జైల్లో పరిచయం ద్వారా అయ్యి తర్వాత వీళ్ళు నేరాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిన్న మేము అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మాకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారు
విషెస్ చెప్పారు. అదేవిధంగా మా డిఎస్పీ కూడా చెప్పారు. ఇక మీదట అన్నీ కూడా మేము ఇదే ఉత్సాహంతో మా సర్కిల్ పరిధిలో కాకుండా ఇతర స్టేషన్ పరిధిలో నేరాలు కూడా మా క్రైమ్ టీం తమిళనాడులో మా సిఐ గారు ఉన్నారు, వాళ్ళ సహాయం తీసుకొని అన్ని నేరాలు కూడా ట్రేస్ అవుట్ చేస్తాము. మీ ద్వారా మొన్న ప్రెస్ మీట్ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వేగంగా పెట్టడం జరుగుతుంది. నైట్ బీట్ ద్వారా మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే డే టైం కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఏదైనా గోల్డ్ ఉంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోకుండా ఏదైనా బ్యాంక్లో లాకర్ ఓపెన్ చేస్తే లాకర్లో పెట్టుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళు గోల్డ్ ఇంట్లో పెట్టుకుని ఊరెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇంట్లో ఎవరైనా కాపలా పెట్టుకోవడం లేదా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేరాలు జరగకుండా మేము అరికట్టగలం. అందరికీ నమస్కారం అండి. నేను రాజోల్ సిఐ అని మాట్లాడుతున్నాను. రాజోలు సర్కిల్ పరిధిలోను మరియు నైబరింగ్ స్టేషన్స్లో జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రాజోలు సర్కిల్ పరిధిలో నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారితో పాటు 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము, అన్ని మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం కూడా వెరిఫై చేస్తున్నాము. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 4 ముద్దాయిలు మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 ముద్దాయిలు కూడా ఒక 4 రోజుల క్రితం మున్సిపల్లో ఒక గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఒక్క నేరంలో అదొకటే కాకుండా ఇంకా సుమారుగా 10 నేరాలు వాళ్ళు చేశారు. మన కోనసీమ జిల్లాలో సంబంధించి రాజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాజోల్ పోలీస్ స్టేషన్ 3 కేసులు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రఘువరం పోలీస్ స్టేషన్కి సంబంధించి 1 కేసు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 కేసులు, అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1. అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది. అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము 64 గ్రాముల గోల్డ్, సిల్వర్ వచ్చేసి 2 కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి 2,80,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ అఫెన్స్ ఒకటి చేశారు. ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాలు వచ్చేసి కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్, వీళ్ళిద్దరు నేరాలు చేస్తుంటారు. వీళ్ళకి వచ్చేసి షేక్ అజీజ్ అని ఒక పాత నేరస్తుడు ఉన్నాడు. ఇతను సలహాలు ఇస్తుంటాడు, ఏ విధంగా నేరం చేయాలి ఏంటని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక చోట ప్లాన్ చేసుకొని నేరాలు చేస్తారు. ఈ షేక్ అజీజ్ అయితే నేరం చేయడానికి రాడు. ఈ కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్ వచ్చి నేరాలు చేస్తారు. తర్వాత వీళ్ళకి బెయిల్ పెట్టడం, తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ గోల్డ్ ఏదైతే దొంగతనం చేసి గోల్డ్ ఇస్తారో ఆ గోల్డ్ షేక్ అజీజ్ మరియు షేక్ బాషా అన్న వాళ్ళు వేరే చోట అమ్మడం కానీ వేరే గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టడం చేసి వాళ్ళకి సొమ్ము వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కట్ట అర్జున్ అనే అతను ఇక్కడ బీసావరం చెందిన అతను, ఇతని మీద సుమారుగా 10 కేసులు ఉన్నాయి. తర్వాత సోది మంగప్రసాద్ అనే అతను జంగారెడ్డిగూడెం ఇక్కడ కొయ్యగూడెం సంబంధించిన అతను. వీళ్ళిద్దరూ కూడా జైల్లో పరిచయం అయ్యారు. జైల్లో పరిచయం అయిన మీదట వీళ్ళిద్దరూ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షేక్ అజీజ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఈ కట్ట అర్జున్కి జైల్లో పరిచయం అయ్యాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది. అలాగే షేక్ బాషీ కూడా వీళ్ళకు జైల్లో పరిచయం ద్వారా అయ్యి తర్వాత వీళ్ళు నేరాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిన్న మేము అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మాకు మంచి కృతజ్ఞతలు కనబరిచినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారు విషయం చెప్పారు. అదేవిధంగా మా డిఎస్పీ కూడా చెప్పారు. ఇక మీదట అన్నీ కూడా మేము ఇదే ఉత్సాహంతో మా సర్కిల్ పరిధిలో కాకుండా ఇతర స్టేషన్ పరిధిలో నేరాలు కూడా మా క్రైమ్ టీం తమిళనాడులో మా సిఐ గారు ఉన్నారు, వాళ్ళ సహాయం తీసుకొని అన్ని నేరాలు కూడా ట్రేస్ అవుట్ చేస్తాము. మీ ద్వారా మన ప్రెస్ మీట్ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వేగంగా పెట్టడం జరుగుతుంది. నైట్ బీట్ల ద్వారా మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే డే టైం కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఏదైనా గోల్డ్ ఉంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోకుండా ఏదైనా బ్యాంక్లో లాకర్ ఓపెన్ చేస్తే లాకర్లో పెట్టుకుంటే మంచిది.
ఒకవేళ వాళ్ళు గోల్డ్ ఇంట్లో పెట్టుకుని ఊరేళ్ళ పరిస్థితి వస్తే ఇంట్లో వాళ్ళని కాపులో పెట్టుకోవడం లేదా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేరాలు జరగకుండా మేము అరికట్టగలం.